హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట సిస్టర్స్. ఈ దివాళీకి ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ తో దియాస్ రెడీ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే మా ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ స్పూన్స్ ని, కార్డ్బోర్డ్ ని తీసుకున్నాం. అయితే ఇక్కడ మేము రౌండ్ షేప్ కోసం ఎక్కువ కష్టపడకుండా ఇలా ఒక గ్లాస్ ని తీసుకొని ఇలా రౌండ్ షేప్ ని మార్క్ చేసుకున్నాం. మేము ఇక్కడ యూజ్ చేసిన కార్డ్బోర్డ్స్ మనం ఆన్లైన్ లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటుంటాం కదా, మేము అదే యూజ్ చేసాము. ఇలా మార్క్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్ ని సీజర్ తోటి గానీ ఆర్ కార్డ్బోర్డ్ నైఫ్ తోటి గానీ కట్ చేసుకోండి. మేము ఇక్కడ సీజర్ తోటే కట్ చేసాం. ఇలా తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ ని హెడ్ కి టైల్ కి మధ్యలో ఇలా కట్ చేసుకున్నాము. మేము ఇక్కడ ఒక 20 స్పూన్స్ ని కట్ చేసుకున్నాము. మీరు కార్డ్బోర్డ్ ని తీసుకునే సైజుని బట్టి ఇక ఎక్స్ట్రా స్పూన్స్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. మేము ఈ వీడియోలో ఓన్లీ స్పూన్స్ హెడ్ మాత్రమే యూజ్ చేసాము. ఇక్కడ కట్ చేసిన టైల్స్ తో ఏమైనా రీయూజ్ ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. ఇక విషయానికి వస్తే ఇలా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ కి మిడిల్ లో దీపం పెట్టుకోవడానికి మా దగ్గరున్న దీపం సైజుని బట్టి ఇలా మార్క్ చేసుకున్నాము. కట్ చేసుకున్న స్పూన్స్ ని కార్డ్బోర్డ్ కి 1 by 1 గ్లూ గన్ తోటి అంటించుకున్నాము. మేము ఇక్కడ 2 లేయర్స్ పెట్టాలని అనుకున్నాము. సో ఫస్ట్ ఔటర్ లేయర్ తో ఇలా 1 by 1 రౌండ్ గా అంటించుకున్నాము. ఔటర్ లేయర్ కంప్లీట్ అయిపోయాక ఇన్నర్ లేయర్ లో 2 స్పూన్స్ కి 1 స్పూన్ లాగా ఆల్టర్నేటివ్ గా 1 by 1 అంటించుకున్నాము. ఇక్కడ అంటించుకోవడానికి మేము గ్లూ గన్ యూజ్ చేసాము. మీ దగ్గర అది లేకపోయినా ఫెవికాల్ తో అయినా అంటించుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లవర్ షేప్ రావడానికి 2 లేయర్స్ అంటించుకున్నాము. మీకు మీ దియా సైజుని బట్టి, కార్డ్బోర్డ్ సైజుని బట్టి 2 లేయర్స్ ఆర్ 3 లేయర్స్ ఎలా కావాలన్నా అంటించుకోవచ్చు. అయితే మేము ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ స్పూన్స్ మాత్రమే యూజ్ చేసాము. మీకు కావాలంటే కలర్ వేసిన స్పూన్స్ ఆర్ అంటించుకున్నాక వాటికి పెయింట్ కూడా వేసుకోవచ్చు, మరింత కలర్ఫుల్ గా కూడా కనిపిస్తాయి. ఇలా కంప్లీట్ గా ఔటర్ లేయర్ ఇన్నర్ లేయర్ అంటించాక ఒక 5 minutes అలా వదిలేయండి. సో మనం అంటించిన స్పూన్స్ అన్ని బాగా స్టిక్ అవుతాయి. ఫైనల్ గా ఫ్లవర్ ఇలా రెడీ అయింది. ఇలా తయారు చేసిన ఈ పువ్వుని మరింత అందం పెంచడానికి డెకరేషన్ చేసాము. డెకరేషన్ కోసం మేము ఇక్కడ ఇంట్లో ఉన్న పారిజాతం చెట్టు ఆకులు బేస్ గా యూజ్ చేసాము. ఇక్కడ కేవలం డెకరేషన్ కోసమే కాబట్టి ఏ లీవ్స్ నైనా యూజ్ చేయొచ్చు. మీ ఇంట్లో ఏ లీవ్స్ ఉన్నా, ఏ చెట్టు అయినా పర్లేదు, మీ అవైలబిలిటీని బట్టి ఏవైనా వాడొచ్చు. అలాగే ఇంకొంచెం కలర్ఫుల్ గా చేయడానికి ఇంట్లో ఉండే రకరకాల పూలు, రకరకాల కలర్స్ యూజ్ చేయొచ్చు. కానీ మేము ఇక్కడ ఏమి యూజ్ చేయలేదు, ఏ కలరు వేయలేదు, ఓన్లీ ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేసాము. ఇక మధ్యలో ఇలా దీపం పెట్టి దీపం చుట్టూరు ఇంకొన్ని ఫ్లవర్స్ మేము ఇక్కడ పారిజాతం పూలు వేసాము. అంతే అండి, ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇవి తయారు చేసాము. ఇంకేం మరైతే ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.